నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక కేటీఆర్ అరెస్ట్ పక్కా అంటోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక కేటీఆర్ ఒక రకంగా అంగీకరించినట్టుగానే ఉన్నది. 2-3 నెలలు జైలుకు పోతా, యోగాసనాలు ఎత్తా, ఎక్సర్సైజ్ చేస్తా, స్లిమ్ అయ్యి వస్తా అంటున్నాడు. మరి ఇక నువ్వు స్లిమ్ కావాలంటే జైలుకే పోవాలనా? స్లిమ్ అయ్యి వస్తా, బయటకు వచ్చి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోతా, అజీర్తి యాత్ర చేస్తా, ఆయన పాదయాత్ర చేస్తా అని ఆయన మాటలు, ఆయన పదాలల్లో పాదయాత్ర అంటే అజీర్తి యాత్రనే కదా. ఇక బయటకు వచ్చినాక అజీర్తి యాత్ర చేస్తా అంటున్నాడు కేటీఆర్. ఇక మరోవైపు బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తామంటున్నారు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మరి ఏం జరుగుతుంది ఏందో చూడాలి. మొత్తం మీద అయితే ఇవాళ రేపట్ల ఒక సెన్సేషన్ జరగబోతోంది. ఆ సెన్సేషన్ తర్వాత రాజకీయం మరింతగా వేడెక్కి రణరంగంలాగా మారబోతున్నది. చూద్దాం మరి ఏమైతుంది అనేది. వీటికి ఇదే అంశాలకు సంబంధించి ఇది వార్తాపత్రికలో వచ్చిన కథనాలు. దానికి సంబంధించి విశ్లేషణ చేసే ముందు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రస్తుతమైనటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా డెఫినెట్గా మీరు విధి నిర్వహణలో కొంత ఆ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఏంటంటే ఎవరెవరైతే దురాహంకారాలకు సంబంధించిన మాటలు కానివ్వండి, ఆ తర్వాత కొంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం అయితే కనబడుతున్నది. అదే రీతిన ఇంకా ముందు రోజుల్లో పథకాల ఆవిష్కరణలో కానివ్వండి, మీరు చెప్పిన మాటల్ని అటు చేతల రూపంలో చేపట్టడంలో కానివ్వండి ముందంజలో ఉంటారు. మరింతగా మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు అని చెప్పి కోరుకుంటున్నాం. ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలనలో మీ యొక్క మార్క్ని క్రియేట్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరోసారి తొలి వెలుగు తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన జన్మదినం మాట ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక పండగ వాతావరణం నెలకొన్నది. చూద్దాం మరి ఏం చేస్తారనేది. సో ఈ పండగ రోజున కనీసం విద్యాశాఖకు సంబంధించిన ఒక సమీక్ష నిర్వహించి, అంటే మీరు పండగ భావిస్తున్నారు కాబట్టి ఒక సమీక్ష నిర్వహించి అసలు విద్యార్థుల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏం కథ అనేది ఒక్కసారైనా ఆ అధికారులతో మాట్లాడతారని ఆశిద్దాం. ఈరోజు ఆయన మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి నల్గొండ వలిగొండ గ్రామానికి పోయి అక్కడ పాదయాత్ర చేపట్టబోతున్నాడు. మొదటగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత వలిగొండ పోయి మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన అక్కడ చేపట్టబోతున్నాడు. సో యనుమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సో ఇక బ్యాక్ టు న్యూస్ కనుక పోతే, సో ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే, తొలి వెలుగులో కేటీఆర్ అరెస్ట్ రంగం సిద్ధం చేస్తున్న ఏసీబీ. అనుమతి కోసం గవర్నర్కు సర్కార్ లేక కేటీఆర్ అరెస్ట్. రాష్ట్రంలో పరిస్థితులపైన గవర్నర్తో సీఎం చర్చ. ఇక జైలుకి వెళ్తా, స్లిమ్గా తిరిగి వస్తా, దేనికైనా నేను రెడీ అంటున్న కేటీఆర్. ఇక బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తాం, వారి భాగోతం మొత్తం మాకు తెలుసు. బీఆర్ఎస్ అవినీతిపై మోడీనే మాట్లాడారు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, హైదరాబాద్కు నీళ్లు ఇవ్వాల్సిందే. ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఊరుకోం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా పలు యాడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇక ఈనాడుకు సంబంధించి ఫస్ట్ పేజ్ అయితే ఫుల్ యాడ్. ఎవరిది? నీలం మధు, మెదక్ కంటెస్టెడ్ ఎంపీ. సో ఫుల్ యాడ్ ఉంది ఈనాడు మొదటి పేజీలో. ఏముంది ఇక్కడ? బాగా రాసుకొచ్చారు పదాలు. సంక్షేమానికి సంతకం, అభివృద్ధికి పర్యాయ పదం, రేపటి భావితరాల భవిష్యత్తుకు భరోసా, పేదల కళలో ఆనందమే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. టీం ఎన్ఎంఆర్ తెలంగాణ, నీలం మధు కంటెస్టెడ్ ఎంపీ. ఇక మెయిన్ పేజ్లో డీటెయిల్స్లోకి వస్తే కనుక, హమ్మయ్య అయ్యో ఇప్పుడిలా గట్టు ఎక్కలేక అవస్థ పడుతున్న ఏనుగు గజం గట్టెక్కింది. ఇక్కడిది ఇక మూసి పునరుజ్జీవం చేసి తీరుతాం, ఎవరికి నష్టం కలగనీయం, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామంటున్న రేవంత్ రెడ్డి. ఇక కేసులకు భయపడేది లేదు, అనీషా జోక్యం చేసుకునేందుకు ఇందులో అవినీతి ఏముంది అంటూ ఆయన చాలా కరాఖండిగా ఒప్పుకున్నాడు కేటీఆర్. ఎస్, ఈ 55 కోట్లు నేను చెప్తానే అరవింద్ కుమార్ అటు బదలాయించిండు, నాదే తప్పు, నేనే మౌఖిక ఆదేశాలు జారీ చేశాను ఒప్పుకున్నాడు. ఒక రకంగా అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, రేపటి రోజున ఆయన అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తానుకుంటున్నారేమో కానీ అన్ని ఆధారాలు ఆయనే సమకూరుస్తున్నాడు, అటు ప్రభుత్వానికి కానీ లేకుంటే పోలీస్ యంత్రాంగానికి కానీ ఏసీబీకి కానీ. ఇక త్వరలోనే ఆటం బాంబులు పేలుతాయి, ధరణి పేరిట కేసీఆర్ భూ కబ్జాలకు పాల్పడ్డారు, మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. ఇక ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డ్,
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, దర్యాప్తు పురోగతిపై ప్రభావం. ఆయన కాడ గ్రీన్ కార్డు వచ్చిందట. ఇక అయ్యా రామచంద్ర కొంపమునిగే కేటీఆర్ పోయి 2-3 సార్లు అక్కడ కలిసిండట. మొన్న మధ్య 10 రోజులు కనబడకుండా పోయింది కదా కవిత అరెస్ట్ అయిన తర్వాత. ఇగో ఇక్కడికే పోయిండట. ఆయన రాకుండా చేద్దామని అడిగి పోయి ఆడ మొత్తం మీద ఆయన బయటికి రాకుండా వేసేసిండు. ఇక ఘనమైన గెలుపు, ట్రంప్కు 300కు పైగా ఎలక్టోరల్ ఓట్లు. ఇక 4 అంశాల్లో తప్పులు జరిగాయి. విద్యుత్ కేంద్రాల నిర్మాణం పనులను నామినేషన్పై BHELకు ఇవ్వడం సరికాదు. ఛత్తీస్గఢ్ కరెంటు కోసం తీసుకున్న కారిడార్తో 261 కోట్ల నష్టం, లోపాలెత్తి చూపిన విద్యుత్ న్యాయ కమిషన్. ఇక ఆంధ్రజ్యోతిల విషయానికి వస్తే దీంట్లో కూడా ఫస్ట్ పేజ్ ఫుల్ యాడ్ ఉంది. ఆంధ్రజ్యోతిలో కూడా మొత్తం ఫుల్ యాడ్ దీని గురించే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటా ఈ యాడ్. న్యూస్లోకి వస్తే మీ ధ్రువపత్రాలు చెల్లవు, ఖమ్మంలో 7 HPTల తొలగింపు, 20 రోజుల విధులు నిర్వహించాక వేటు, రాత్రికి రాత్రి వేరే టీచర్లతో వారి స్థానాలు భర్తీ. ఇక మూసి పునరుజ్జీవంపై నేడు యాత్ర, సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ మగ్గంపై వేసినటువంటి సీఎం రేవంత్ చిత్రం. ఇక సాగు భూముల రిజిస్ట్రేషన్ల అధికారం DTల చేతికి, డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించే యోచనలో సర్కార్. ఇక జైలుకి వెళ్లేందుకు నేను సిద్ధమంటున్న కేటీఆర్. ఇక త్వరలో అణుబాంబులు పేలున్నాయని చెప్పి అంటున్న పొంగులేటి. గతంలో చిచ్చుబుడ్డు పేలితే అంటేనే తుస్సుమనలే పస్సుమనలే, ఇప్పుడు అణుబాంబులు అంటున్నాడు. ఇక ఈ పాపం ఎవరిది? 10 రోజులుగా తిండి లేక 8 మంది వీధి కుక్కల మృతి, కొన ఊపిరితో మరో 12 శస్త్రచికిత్సకు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు ఆసుపత్రికి, సిబ్బందితో తొలగింపుతో పట్టించుకునేవారు కరువు, మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో దారుణమట. ఇక ఉద్యోగాల భర్తీ నిబంధనల మధ్యలో మార్చకూడదు. తర్వాత కాంగ్రెస్ రాష్ట్రాలు దివాలా తీసాయంటున్న బీజేపీ. కాంగ్రెస్ రాష్ట్రాలు దివాలా తీసినాయని చెప్తున్నారట బీజేపీ నాయకులు. ఇక తప్పుడు పోస్టులు పెడితే వేటు వేస్తామని సోషల్ మీడియా పైన టీడీపీ ఏపీ ప్రభుత్వానికి సంబంధించింది. ఇక సర్కారీ లాలన, గ్రామాలు పట్టణాల్లో ప్రభుత్వ క్రెష్లు, 2.5 ఏళ్లలో పిల్లల సంరక్షణ లక్ష్యం, తల్లలో ఉపాధి కోల్పోకుండా చర్యలు. ఇక మత విశ్వాసాలతో కలిసి పనిచేద్దాం. ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో కూడా మొదటి పేజ్ మొత్తం ఫుల్ యాడ్కి పరిమితమైంది. ఇక్కడ ఎవరు? గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి చైర్మన్ కుమారుడు మండలి గుత్తా అమిత్ రెడ్డి. ఈయన నక్క తోకనుగా డైరెక్ట్ నక్కనే దొక్కిండు. చేరినాక వారం రోజులకే ఫస్ట్ అనౌన్స్ చేసింది ఈయన కార్పొరేషన్ చైర్మన్. ఏమని? డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్గా. ఆ మధ్య కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు ఎక్కడి నుంచో. ఇక మేలో టెట్ రాసినలకు ఫీజు లేదు, ఈసారి దరఖాస్తుల ఫీజు కూడా తగ్గింపు. ఒక్క పేపర్కు 750, 2 అయితే 1000. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు ఛాన్స్. టెట్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అట. ఇక అరెస్ట్ చేస్తారా? చేసుకోండి. ఫార్ములా ఈ రేస్కు బరాబర్ పైసలు ఇచ్చిన మన కేటీఆర్. ఇక నేడు మూసీ వెంట సీఎం యాత్ర, 5 కిలోమీటర్లు నడక, రైతులు మత్స్యకారులతో మాటా ముచ్చట. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. యాదగిరి నరసన్న సంఘం భీమలింగం స్వామికి ప్రత్యేక పూజలు. పాదయాత్ర అనంతరం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక పోరాటం ఆపను, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నానని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తెలిపారు. తర్వాత పంట వ్యర్థాలు కాలిస్తే 30,000 దాకా ఫైన్. ఢిల్లీలో పొల్యూషన్ కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక నేడు మలేషియాకు కేటీఆర్. అరెస్ట్ చేయమని పడితే మలేషియాకు పోవద్దు. అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు. ఎక్కడ అరెస్ట్ చేస్తారో భయం కొద్ది మలేషియాకు పోతున్నావా? ఇక అంతా ఉలికిపాటు ఎందుకు? కేటీఆర్ లొంగిపో, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుపుకుంటున్నామన్న మంత్రి పొంగులేటి. ఇక రిక్రూట్మెంట్ మధ్యలో రూల్స్ మార్చొద్దంటున్న రాజస్థాన్ హైకోర్టు నియామక కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఇక 3 IASలకు కేసుల ఉచ్చు. అరవింద్ కుమార్, అమయ్ కుమార్, సోమేష్ కుమార్. ఈ ముగ్గురికి జలక్ బాయలబాజా కాబోతున్నది జర ఒక 2 రోజులలో. ఇక సోమేష్ కుమార్ ఉన్నాడు, ఆయన చీఫ్ సెక్రటరీ, ఆయన కూడా ఉన్నది. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డికి త్వరలో ఈడీ నోటీసులు. పీజీ మెడికల్ సీట్ల స్కామ్లో చర్యలు. ఇక కొడుకు పైసలు ఇవ్వలేదని తల్లి కిడ్నాప్. అందరూ చూస్తుండగానే కారులో తీసుకెళ్లిన మహారాష్ట్ర కాంట్రాక్టర్. 36 గంటల్లో కేసును ఛేదించిన వేములవాడ టౌన్ పోలీసులు. బాధితుల స్థలి సురక్షితం. 2 కిడ్నాపర్ల అరెస్ట్. సిరిసిల్ల జిల్లాలో ఘటన. ఇంకొక యాడ్ ఎవరిది?
తాడూరి శ్రీనివాస్ గౌడ్, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం అట. ఇక తప్పు చేయలేరు, బెదిరేది లేదు, దేనికైనా రెడీ. బ్రాండ్ ఇమేజ్ మేము పెంచితే బ్యాడ్ ఇమేజ్ మీరు తెచ్చారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, దళిత బంధు ఇస్తా అని చెప్పి కమిషన్లు దండుకుంటున్నారు, బీసీ బంధు ఇస్తా అని ఒకరిద్దరికే ఇచ్చిర్రు, ఎక్కడికక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుల పేరిట స్కాములు నడుస్తున్నాయి, స్కీములు నడుస్తున్నాయి, ఒకరికి కొనసాగుతుంటే బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అని చెప్పి 300 కోట్ల రూపాయలు తీసుకు అప్పనంగా పెట్టి బ్రాండ్ ఇమేజ్ పెంచినావు నువ్వు. ఎలకల బారకు ఇల్లు తలగబెట్టినట్టుంది కథ ఇదంతా. బ్రాండ్ ఇమేజ్ పెంచినా అంటున్నాడు, ఫార్ములా ఈరేజ్ తీసుకొచ్చి బ్రాండ్ ఇమేజ్ పెంచినా అంటున్నాడు. సరే, రెండోసారి మరి 55 కోట్లు ఎందుకు ఇచ్చినామంటే ఎటువంటి అగ్రిమెంట్స్ లేవట, మౌఖిక ఆదేశాలతో ఆర్థిక శాఖ అనుమతులు లేవు, హెచ్ఎండిఏతో ఇచ్చినాం, హెచ్ఎండిఏకి ఏ ఆర్థిక శాఖ అనుమతులు లేదు, సపరేట్ ఇండిపెండెంట్ బాడీ అది, దానికి చైర్మన్గా సీఎం ఉంటారు, డిప్యూటీ చైర్మన్గా ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ ఏమంటారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంటారు, దానికి ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఎవరు అనుమతి అవసరం లేదు అంటున్నాడు. అంటే ఇష్టమా, నీ ఇష్టం ఇంటికి ఇస్తున్నావా? కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి పంట పడినాక ఆ అడ్లు అమ్ముకొని ఇచ్చినావా? లేకుంటే ఆ సన్ఫ్లవర్ ఏదో పెట్టిడు కదా, వాటిని పొద్దురుడు పూలు అమ్మి ఆ నూనె గిట్ట పట్టినాక ఆ నూనె పైసలు పట్టించినావు? మరి ఏడికెళ్ళి వచ్చినావు? ప్రజల సొమ్మే కదా. 55 కోట్ల రూపాయలు అప్పనం కట్టబెట్టేసిందట. ఇప్పుడు ఇంకో రకంగా కేటీఆర్ స్ట్రాటజీ తెలంగాణ ప్రజలు ఇంకా ఒక అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, పాప ఆయనకు మళ్ళీ ఎవరో చెప్పిర్రు, ఆల్రెడీ కేసీఆర్ పిలిచి చెప్పిండట, బిడ్డ అరెస్ట్ అయినా సపడే కూకోను, పిసపిస మాట్లాడితే మంచిగుండే తెలంగాణలో చూస్తారు బిడ్డ అని చెప్పి మందలిచ్చిండట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అరెస్ట్ అయితే కొంత బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాడు ఏమో. సో అందుకే ముందుగా ఆయన ఏం చేసిండు, ఏదో పేపర్ పట్టుకొచ్చి కాగితాలు పట్టుకొచ్చి హుండాయ్ కంపెనీకి సంబంధించి 1,400 కోట్లు వచ్చినాయి, అమర్ రాజా బ్యాటరీస్ 9,000 కోట్లు పెట్టింది, తర్వాత బిలిట్ అనే ఒక కంపెనీ 1,400 కోట్లు పెట్టింది, ఇవన్నీ ఇంకో ఈ ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏంటిది ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టడం వల్లే సాధ్యమైంది, లేకపోతే సాధ్యం కాకపోతుండేనా? ఈ హుండాయ్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధమే ఉన్నది. సో ఆయన రకరకాలుగా చెప్పుకొని ఏం చేస్తుండే, ఒకవేళ అరెస్ట్ అయితే నాకు పాజిటివ్ అవుతుంది, తనకు అనుకూలంగా మారుతుంది సిచ్యువేషన్, మొత్తం బీఆర్ఎస్ పార్టీ బౌండరీలోకి బాల్ పోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది అనుకున్నాడేమో. కానీ అరెస్ట్ చేయమని ఆయనే కుతూహలం ఆడుతున్నాడు, కొంత ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఆయన. అయితే అదొక వైపు నడుస్తున్న చర్చ, ఆయన ఇలా మలేషియా కూడా పోతున్నాడట. పారిపోతున్నావా కేటీఆర్ అని తెలంగాణ ప్రజానికం క్వశ్చన్ చేస్తున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.